నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ ఉన్న టైంలో వ్యవసాయ పంపు సెట్లకి స్మార్ట్ మీటర్లు కూడా బిగించాలన్న ఒక పథకాన్ని తీసుకువచ్చి ఆ స్మార్ట్ మీటర్ల విషయంలో దాదాపు 1000 కోట్ల కుంభకోణం జరిగిందని అంటున్నారు. మరి ఇందులో ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, ఎంత డబ్బు ప్రజల ధనమంతా కూడా బయటకు వెళ్ళింది, ఈ కథ కమిషన్ అంతా కూడా ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. గతంలో వైసీపీ పార్టీ చాలా సంక్షేమ పథకాలకి తీసుకువచ్చింది. అమ్మ ఒడి కానీ లేదంటే వ్యవసాయాలకు సంబంధించి రైతులకు సంబంధించి చాలా పథకాలు కూడా ప్రవేశపెట్టారు. మరి ఎందుకంటే వాళ్ళు పెట్టిన పేర్లు కూడా నాకు గుర్తులేవు, వాళ్ళు ఇచ్చారో లేదో తెలియదు, ఆ దేవుడికి ఎరికే. కానీ ఈ వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఇస్తామనే సంక్షేమ పథకాలంతా కూడా ఈ రాజకీయ నేతలు మధ్యలో మింగేశారని అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ వ్యవసాయ పంపు సెట్ల విషయంలో కూడా స్మార్ట్ మీటర్లు కూడా బిగిస్తామని చెప్పేసి చాలామంది ఈ డబ్బునంతా కూడా వాళ్ళే తినేశారని అంటున్నారు. నిజంగానే బిగిలే తినేశారా? ఒకవేళ తినేస్తే ఎంత డబ్బు మాయమైందంటారు? ఇప్పుడు జగన్ మాయ అందుగలడు ఇందు లేడని సందేహం వలదు. ఎందెందు ఎతికినా అందెందే ఉంది. జగన్మోహన్ రెడ్డి నవరంధ్రాల పథకాలు పెట్టిండు. ఏం పథకాలు? నవరత్నాలు కదా, ఈ నవరంధ్రాల పథకాలు పెట్టి ఆశ్చర్యకరమైనటువంటి లెక్కలు ఆయన జగన్మోహన్ రెడ్డి జగనాసురుడి యొక్క బొక్కలు అన్నీ ఇప్పుడు ప్రభుత్వం మారితే ప్రజలకి కళ్ళమ్మి నీళ్లు పడుతుండే, రోదనతో వేదనతో ప్రజానీకం విల్లవిల్లలాడిపోతుంది. అందువల్ల స్మార్ట్ మీటర్లు పెట్టేసి, స్మార్ట్ మీటర్లు అంటే రైతులు ఉంటారమ్మా, రైతులు బోర్వెల్స్ మీద ఆధారపడతారు. రాయలసీమలో ఎక్కువ వ్యవసాయం బోర్వెల్స్, తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఎక్కువ వ్యవసాయం అంతా గ్రావిటీ ద్వారా, కెనాల్ ద్వారా పోదు. ఇప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా తీసుకోండి మీరు, గ్రావిటీ ద్వారా నీళ్లు పోతూ ఉంటాయి. అర్థమవుతుందా? గోదావరి జిల్లా వాళ్ళకి సమస్య ఉండదు. పెన్నా డెల్టా ఉంటుంది, ఇది నెల్లూరు జిల్లాలో దాదాపు ఒక 12 మండలాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు పోతాయి. చాలా ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో కానీ, నెల్లూరు జిల్లాలో పైనున్న ఉదయగిరి, కందుకూరు ఇలాంటి ప్రదేశాల్లో బోర్వెల్స్ రైతులు భూగర్భ జలాల మీద ఆధారపడతారనమాట. దాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు లూటీ చేశారు కొంతమంది లఫుట్నా కొడుకులు. కాబట్టి దాన్ని కక్కించాలి. దాని కథ కమిషన్ నేను ఇప్పుడు చెప్తాను. సీమాంధ్రాలో 18,58,587 వ్యవసాయ ఆధారిత బోర్వెల్స్ ఉంటాయి. 18,58,587 ఉంటే ఒక స్మార్ట్ ఐడియా వచ్చింది. ఎవరికి? జగనాసురుడికి. గజ దొంగ కదా, ఆ గజ దొంగకు దొంగ పనులే అలవాటు వస్తాయి, మంచి పనులు ఎందుకు వస్తాయి? వాడు జగనాసురుడు కాబట్టి. మంచోడికైతే మంచి బుద్ధులు ఉంటాయమ్మా. ప్రజల డబ్బు ఎలా కొట్టేయాలంటే, ప్రతి రైతు బోర్వెల్కి మేము స్మార్ట్ మీటర్ పెడతాము. ఆ ప్రాజెక్ట్ ఒకటి తయారు చేశారమ్మాయి. ఆ ప్రాజెక్ట్ తయారు చేసి ఆ స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ విలువ ఎంతో తెలుసా? 6,888 కోట్ల 3 లక్షలు. 6,888 కోట్ల 3 లక్షలు ప్రాజెక్టులను ఒక రూపకల్పన చేసి, దాంట్లో ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉంటాయి. ఈ పవర్ జనరేషన్ అంటే, పవర్ జనరేషన్ వేరు, జనరేషన్ జెన్కో అంటారు. పవర్ని సప్లై చేసేది ట్రాన్స్మిషన్ అంటారు, ట్రాన్స్కో అంటారు. అర్థమైందా? జనరేషన్, తర్వాత ఏంది ట్రాన్స్మిషన్, తర్వాత డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అంటే కంపెనీలకు పోతాయి, అర్థమవుతుంది. తర్వాత వ్యవసాయానికి పోతాయి, గ్రామాలకు పోతాయి, కమర్షియల్ ఫ్లాట్లకు పోతాయి. దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒకటి ఉంటుంది. జనరేషన్కి ఏమో జెన్కో. ట్రాన్స్మిషన్ అంటే ఒక చోట నుంచి మరో చోటకు పోయేదాన్ని ఏమంటారు? ట్రాన్స్మిషన్ అంటారు. డిస్ట్రిబ్యూషన్, ఈ డిస్ట్రిబ్యూషను పవర్ని ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై చేస్తారు. ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 3 ఉన్నాయి. దాంట్లో సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. సౌత్రన్ అంటే దక్షిణం పాకాన. తర్వాత సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్. దాని తర్వాత ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్. అంటే 3 భాగాలుగా ఎడగొట్టుకున్నారు. ఏది? ఈ డిస్ట్రిబ్యూషన్. ఒకటేమో సౌత్ దిక్కు. సౌత్ అంటే ఏంది? నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, ఇదంతా సౌత్ కిందకు వస్తుంది అటు సైడ్ తీసుకుంటే.
సెంట్రల్ అనేలకి మనకి మధ్యలో గుంటూరు, కృష్ణా, ఈస్టు, వెస్ట్. తర్వాత ఈస్టర్న్ అనేలకి మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదనమాట. దాంట్లో ఒక సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే రాయలసీమలో పంపు చెట్లు అధికంగా చెప్పాను కదా, ఆ విభాగంలో 11 లక్షల బోర్వెల్స్ ఉంటాయి. ఎన్నే? 11 లక్షల బోర్వెల్స్. ఎస్. సెంట్రల్ 5 లక్షలు ఉంటాయి. ఎందుకు? నీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఇక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లు ప్రవహిస్తున్నాయని. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్. తర్వాత వలసలు అధికంగా ఉంటుంది కదా ఉత్తరాంధ్ర కూడా, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ 2,58,000. ఈ పంపు సెట్లకి అన్నిటికీ కలిపి మొత్తం ఎన్ని? 18,58,587 పంపు సెట్లకు గాను దీనికి అంతా స్మార్ట్ మీటర్లు బిగిస్తాము, ఇలా పిండాకుడు పెడతామని చెప్పి 6,888 కోట్ల 3 లక్షల రూపాయల ప్రాజెక్టును తయారు చేసి జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అయినట్టింది. జగనాసురుడు జగన్మోహిని రెడ్డి బినామీ కంపెనీ అనేటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్కి ఇచ్చారమ్మా. ఇప్పుడు అర్థమైందా? ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఎక్కడ ఉంటుంది? వాడి పేరే విశ్వేశ్వర్ రెడ్డి. వాడు ఎక్కడ ఉంటాడో? కడపలో ఉంటాడు. చూడండి, కడప గ్యాంగ్ రాష్ట్రం మీద పడి దాంట్లో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ పోగా దీనికి ఒక పథకం పెట్టింది, స్మార్ట్ మీటర్ల పథకానికి. రాష్ట్ర ప్రభుత్వం మీద 5,265 కోట్ల 40 లక్షల రూపాయలు భారం ఖజానా మీద పడుతుంది. అవసరమా ఇది చెప్పు? 5,265 కోట్ల 40 లక్షలు భారం పడుద్ది. ఈ లోపు ఏం చేశారు తెలుసా? దానికి మిగిల్చే నట్టు బోల్టు చిన్న చిన్న వస్తువులు ఉంటాయి, టూల్స్, ఇవన్నీ పంజాబు, ఢిల్లీ నుంచి తెచ్చేసి 80% నిధులు నాకేశారు. అవన్నీ గోడౌన్లో ఉండే ఆ వస్తువులన్నీ ఏడుండే? గోడౌన్లో. మీటర్ల వల్ల గోడౌన్లో పెట్టుకున్నారు. ఈ 3 నేను చెప్పిన చూడు, సౌత్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ వాళ్ళు, తర్వాత ఏంది సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషను, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషను, ఈ నట్టు బోల్ట్లు అక్కడ మొత్తం చెప్తా నేనమ్మా. 1994 కోట్ల 1,994 కోట్ల 32 లక్షల రూపాయల్లో 80% నిధులు ఇచ్చేశారమ్మా. అవన్నీ గోడౌన్లు ఉన్నాయి, నట్టుబోట్లు, క్లాంపులు, అవి కూడా ఏంటంటే ఎస్ఎంసి బాక్సులు, ఫిక్సింగ్ బోర్డులు, తర్వాత బ్యాంక్ క్లాఫ్ 5, 6, 3 పోల్ 32 ఆంప్స్, టీపీఎన్ ఇట్లా సాకెట్లు ఉంటాయి కదా, ఇవన్నీ అగ్రిమెంట్లో రాసుకున్నారనమాట. మెటీరియల్ సప్లై చేసిన తర్వాత 80% నిధులు ఇచ్చేటట్టు. అట్ట ఏం చేశారంటే మార్కెట్ ధరతో కంపేర్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు మనకు రాణిగంజ్ ఉంది కదమ్మా, ఈ నట్టు బోర్డుల కోసం ఢిల్లీ పోవాలా? నా కాడికి రండిరా, రాణిగంజ్లో ఇప్పిస్తానా? ఏపీ లైన్ చూడు, 20 ఏళ్ళు పర్చేసింగ్ చేశానా? నట్టు బోల్ట్లు కావాలంటే వసంత ట్రేడింగ్కి పోదాం రాండ్రా, ఏ బోల్ట్లు కావాలంటే ఆ బోల్ట్ ఇప్పిస్తానా? రాణిగంజ్లో మొత్తం దొరుకుతాయమ్మా. దీనికి ఢిల్లీ, దీనికి ఒక ప్రాజెక్టు, బొంగు భోషాణం, గబ్బు నా కొడకల్లారా, ప్రజల సొమ్ము తినాలని సిగ్గనిపించడం అంటారా? నీచ్ కమేన్ కుత్తే. నా కోపం వస్తుంది, ఎందుకంటే నేను 20 ఏళ్ళు పర్చేసింగ్ చేశాను రా. నాకు తెలుసు, ప్రతి టూల్స్ అండ్ స్పేర్స్ పోండి రాజీగండి, ప్రతి టూల్ దొరకద్ది. ఏపీ లైన్స్ పో, ఎలక్ట్రికల్ కావాల్సిన ప్రతి ఐటెం దొరకద్ది. వసంత ట్రేడింగ్ పో, ప్రతి నట్టు బోల్ట్ దొరకద్ది. దీనికి ఒక టెండరు, దీనికి ఒక ముసుగో. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి యాలని దగ్గరికి పెట్టుకోబోకడ ఎదవలకు పదవులు దొక్కితే రాష్ట్ర సంపద ఎట్నే లూటీ చేయబడింది. కాబట్టి దీనికి సహకరించినటువంటి ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి గబ్బు నా కొడుకుని, బూతులు వచ్చేస్తుండే ఏమనుకోపాడు, ప్రతి గబ్బు నా కొడుకుని ఉరిదీసి పారేయండి. రాష్ట్రానికి పట్టిన దరిద్ర వదిలిపోద్ది. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి మొత్తం రికవర్ చేయండి. ఏమిరా విశ్వేశ్వర్ రెడ్డి పోతా, ఏం పట్టుకొని పోతావురా? ఏందిరా ఈ దోపిడీ? ఏమిరా దోపిడీ? మీ ఇండోసాల్ పవర్ కంపెనీ, విశ్వేశ్వర పవర్ కంపెనీ పెట్టుకొని ఈ దొంగలు ఈ వింతగా దోపిడీ చేసేస్తుంటే తెలుగు ప్రజలు హృదయం అకారణంగా దుఃఖ సంచలం అయిపోతుందమ్మా. ఈ చెత్త ఒంటి వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టే ఒళ్ళేడు. ఆలోచించండి, ఈ దోపిడీ అంతా ప్రజల సొంపమ్మ, ప్రజల రక్తాన్ని దాకిన జలగాసురుడమ్మ ఈడు. అందువల్ల స్మార్ట్ మీటర్లపై ఎవడికి కావాలి? స్మార్ట్ మీటర్ల పొలంలో పోయి ఎవడో నెత్తుకొని పోతే అర్ధరాత్రి పూట ఎవడో బాక్స్కి దిక్కు ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోండి, ఆడ పెట్టుకోండి మీటర్. రైతులు కూడా మన నైట్ పూట కాపలా కాయాల్సిందా? ఐలో ఇది వస్తువులు ఊడు కాపలా కాస్తుడు, దొంగలు ఎత్తుకొని పోతారు, స్క్రాప్ కింద అమ్మేసుకుంటారు. అప్పుడు మొత్తం ప్రాజెక్టు గంగలో కలిసిపోద్ది. ఇవాళ తెలంగాణ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళయా,
మోడీ మెడ మీద కత్తి పెట్టి మేము పెట్టవరా మీటర్లను పిక్కు మీరు ఏదో పిక్కోమన్నారు తెలంగాణ. రైతులకు మీటర్లు పెట్టేదేంటి? వాడికి ఇచ్చేది కరెంటు 7 గంటలు 9 గంటలు, దానికి మళ్ళీ మీటర్లు, దాని మోటార్ను కుంభకోణాలు. చెప్పు తీసుకొని కొట్టండి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ఒక్కొక్కరిని పిలిచి. ఈ ఐఏఎస్ కాదు, ఈ దొంగలు అందరూ కలిసి, ఇంజనీర్లు అందరూ కలిసి తెలుగు ప్రజల సంపదను లూటీ చేసిన పుట్టిన మాత్రం ఎవరు వదలబాకు. శ్వేతపత్రం రిలీజ్ చేస్తే కళ్ళు బైర్లు గెమిలి. ఇందిరా నాయన ఈ దుర్మార్గమా? ఇదిగో సింపుల్గా ఉంది, ఆ కథ కూడా చెప్తాను ఒక్క నిమిషంలో. 1,29,503 కోట్లు. ఎంత? 1,23,503 కోట్ల రూపాయలు గుట్టు చప్పుడు కాకుండా దొంగలందరూ పడి దోసేసి నాశనం చేస్తారా రాష్ట్రాన్ని. అందువల్ల ఆలోచించుకొని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆడన్నా దొరికితే కాలి చెప్పు తీసుకొని చీపురు గట్టలు తిరగమని చెప్తుండా. జై హింద్.